దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేరుసలేము వాగ్దానము యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి, ఇప్పుడు మనం ఉన్నటువంటి దినములలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించైనటువంటి సువార్త ఎంతో గొప్పగా ప్రకటించబడుతూ ఉంది. ప్రతి ఒక్క చోట కూడా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా విత్తబడుతుంది. మరి క్రీస్తు వద్దకు రావడానికి మిక్కిలి అనుకూల సమయముగా ఈ సమయం ఉంది. అయితే అనేక మంది ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వారుగా ఉంటూ ఉన్నారు. మరి ఇంకా సమయం ఉంది, తరువాత నేను ప్రభుని అంగీకరిస్తాను, ఇంకా నాకు చాలా టైం ఉంది, ఇప్పుడు కాదు అని చెప్పి అనుకుంటూ వాయిదాలు వేసేవారుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ మిక్కిలి అనుకూలమైనటువంటి ఈ పరిస్థితి వచ్చే దినములలో ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ప్రభు అందుకు అంటున్నాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి, ఆయన సమీపంలో ఉంటుండగా మీరు ఆయనను వేడుకొనండి అని. నిజమే, మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కాబట్టి మీకు ఇప్పుడు ఎంతో వెసులుబాటుగా వీలుపాటుగా మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి, ప్రభుని ఆరాధించడానికి, ఆయన వాక్యమును వినడానికి, ధ్యానించడానికి, ప్రార్థించడానికి, ఆయన గురించి అయినటువంటి ప్రతి కార్యమును తెలుసుకోవడానికి ఎంతో వీలుపాటు కలిగి ఉన్నారేమో. మరి ఈ యొక్క సమయాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకున్నట్టయితే మీరు రక్షించబడతారు. మీ యొక్క జీవితమే కాదు, మీ ద్వారా మీ ఇంటి వారు కూడా రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ఎంత మాత్రం కూడా నీవు చేజార్చుకోకు. ఇంకా మంచి దినములు, ఇంకా మంచి అవకాశము ముందు రాబోతుందేమని చెప్పి నీ యొక్క తలంపులు బట్టి నీవు ఆలోచన చేసుకోనద్దు. కానీ మరి వచ్చే దినములలో ఎలా ఉంటుందో పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి మిక్కిలి అనుకూల సమయము ఇదే అని నువ్వు గ్రహించుకొని దేవుని కొరకు నీవు జీవించినట్టయితే నీ ద్వారా నీ ఇంటి వారు ఇంకా అనేక మంది మరి రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి నీ గొప్ప మహారక్షణ కలిగించే తండ్రి ప్రభా. ఇదిగో నేడు రేపు ఎల్లుండని వాయిదాలు వేస్తున్నారేమో, నీవిచ్చినటువంటి గొప్ప సమయాన్ని ఇంకనూ కూడా వృధాగా మార్చుకుంటూ ఉన్నారేమో, ఇంకనూ నీ యొక్క వాక్యాన్ని ప్రభ కొనలేని వారు ఉంటున్నారేమో, ఇంకా లోక విషయాలు మునిగి తేలుతూ ఉంటున్నారేమో తండ్రి. సమయము గాలికి పొట్టు ఎగురునట్టుగా ఎగిరిపోతుందని గ్రహించుకోలేకపోతున్నారు అయ్యా. మంచు విడిపోనట్టుగా తండ్రి నాయన అయిపోతుంది పరిస్థితిని తెలుసుకోలేని వారుగా ఉంటూ ఉన్నారు అయ్యా. అటు అంధకారమైనటువంటి గుడ్డి తనములో నుంచి ప్రజలను విడుదల చేసి మరి ఇదిగో ఇప్పుడే తండ్రి నాయన ఈ మిక్కుల అనుకూల సమయాన్ని వారు ఎంతగానో ఉపయోగించుకునే వారుగా లేవనెత్తండి. ఇదిగో నేను సమీపంగా ఉన్నాను అంటున్నావు తండ్రి. అయ్యా తండ్రి నాని ఇప్పుడు నేను ఎంతో గొప్పగా నన్ను వేడుకుంటూ ఉంటుండగా ఇదిగో నేను మీ వద్దనే ఉన్నానని సెలవిస్తూ ఉన్నావు నాయన. ఈ యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని ప్రజలు గ్రహించుకొని మెలకుగా ఉండడానికి సహాయం చేయమని. ఇదిగో అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అపవిత్ర ఆత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి అయ్యా. ఎవరు ఏ అవసరత కలిగి అక్కర కలిగి ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. నేను నీ పరిశుద్ధ నామలో తీర్చండి నాయన. వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ నీ కంచెవే నాయన. కీడు శోధన అపాలించమని తప్పించండి అని మీరే కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.